శ్రేమలను భరించితివి నా కొరకే సిలువను మోసితివి నా కొరకే సిలువను మోసితివి నా కొరకే శ్రమలను భరించితివి నా కొరకే శ్రమలను భరించితివి ఓ దేవా ఓ దేవా సైనికులే నిన్ను పట్టి నాలుగవ స్థలము యేసు ప్రభువు తన దివ్యమాతకు ఎదురుపడుట. యేసుక్రీస్తువా మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. నిండు చూలాలుగా బెత్లెహేములో ఎక్కడా స్థలం లేదని తలుపులు మూయబడినప్పుడు ఒక ఖడ్గముని హృదయమును దూసుకొని పోనున్నది అని సిమియోను యెరూషలేము దేవాలయములో చెప్పినప్పుడు హెరోదు రాజుకు భయపడి ఐగుప్తుకు పలాయనమైనప్పుడు యేసు 12 ఏండ్ల వయసు గలవాడైనప్పుడు నేను నా తండ్రి పని మీద ఉండవలయునని మీకు తెలియదా అని యేసు పలికినప్పుడు కానాపల్లె వివాహములో అమ్మా నీకేమి నాకేమి ఇంకను నా గడియ రాలేదు అన్నప్పుడు యేసును చూచుటకు పోయినప్పుడు నా తండ్రి చిత్తము నెరవేర్చువారి సోదరులు అని వ్యాఖ్యానించినప్పుడు మరియా కలత చెందింది. అయితే నిరుత్సాహపడలేదు. ఇక్కడ కూడా అదే జరిగింది. మరియ తన కుమారుడు సిలువను మోసుకొని వెళుచున్నాడని భుజముపై సిలువను మోసుకొని తూలుతూ పడిపోయేటట్లు వస్తున్న దృశ్యం చూసి ఆమె హృదయం ద్రవించింది. ఆమె అనుభవించిన వ్యాకులం వర్ణనాతీతం. ఏ తల్లికి ఈ దురవస్థ రాకూడదు. ధ్యానించుదాం. ప్రేమగల మరియమాత, మా జీవిత యాత్రలో అన్ని సమయములలోనూ మాతో నుండండి. దుఃఖము మీ కుమారుడు మాకు బలము నొసగా ప్రార్థించండి తల్లి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి.
మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన ఎందుకు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదించబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఎప్పుడూ మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము స్తోత్రము కలుగునుగాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. 5వ స్థలము రాజశేఖర రెడ్డి విగ్రహం దగ్గర. యేసు ప్రభు స్లీవను మోయుటకు కురేనియా సిమోను తోడ్పడుట. యేసు క్రీస్తువా మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. యేసు సిలువను మోయుటకు సైనికులు సిమోనును బలవంతము చేశారు. సహకరించుటకు ఒక మనుషుని బలవంతం చేయవలసిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది? యేసు బంధుమిత్రులు ఎక్కడ? ఆయన కనికరం వలన స్వస్థత పొందిన వారందరూ ఎక్కడికి వెళ్ళారు? ఆయనతో పాటు ఉండి తిండి తీర్థం పంచుకున్న శిష్యులు ఏమైపోయారు? సిమియోను మాటలు విందాం. ఏ పనినైనా శ్రద్ధగా చేసేవాడిని నేను. ఈ రోజు నా పని ముగించుకొని తరువాత ఇంటి దారి పట్టాను. అనుకోకుండా దారిలో ఓ సంఘటన జరిగింది. సిలువను మోసుకొని వెళ్తున్న ఒకని నన్ను సహాయం చేయమన్నారు. ఆయన ఎవరో నాకు తెలియదు. నాకు ఆయనకు ఎలాంటి ముఖ పరిచయం కూడా లేదు. అప్పుడే చూశాను, నా వంటి ఒక మనిషి వేదనతో కష్టపడుచున్నాడు. సిలువను మోయుటకు చూశాడు.
అది నేరం చేసిన వారి చూపు కాదు. ఆ రక్తపు చెమటలో కూడా ఆయన కన్నుల్లో కనికరాన్ని చూశాను. అన్యాయముగా అక్రమముగా ఎవరైనా నేరస్తునిగా చేయబడి ఉన్న ఎడల వారికి సహకరించమన్నట్లుంది ఆయన చూపు. కష్టాల్లో ఇతరులకు సహాయం చేయటంలోనే మానవుని గొప్పతనం ఉంది. మీ కష్టాలలో బాధలలో మీకు సహకరించి మిమ్ము కాపాడిన వారిని తలంచి వందనాలు తెలపండి. అలసి సొలసిపోయి తమ బాధలను భరించలేని స్థితిలో ఉన్న వారికి మీ చేయూతను ఇవ్వండి. ప్రార్థన. మా దైవమా, నందులకు నీకే చేయలేకపోయానని గ్రహించుటకు నీ కృపను వసగండి స్వామి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు వాటిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఎప్పుడూ మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము స్తోత్రము కలుగును గాక. మా మీద దయగా నుండండి స్వామి. మా మీద దయగా నుండండి స్వామి. 6వ స్థలము స్టేజి దగ్గర. యేసు ప్రభుని ముఖమును తుడుచుట. యేసు క్రీస్తువా మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఎంత విచిత్రము గలదే నీవలోవన్ భూమిట మోద్రితమయ్యన్. ఎంత విచిత్రము గలదే ఇలాలో నీవలోవన్ భూమిట మోద్రితమయ్యన్. యేసు మనసుడే జగముల నాథుడు. యేసు మనసుడే జగముల నాథుడు. ఇటు చేసిరి కాశీ చెందకుండుదురే నరకాగ్నిన్ బడబోరే. ఎంత విచిత్రము గలదే, ఎంత విచిత్రము గలదే ఇలాలో నన్నేవలోన్ మోమిట మోద్రితమయ్యన్. యేసు శరీరమంతయు గాయమైంది. ముండ్ల కిరీటము తలపై పెట్టి నొక్కినందువలన తలపైన ముఖంపైన రక్తం కారుతుంది. కరుణామయుని ముఖం రక్తంతో వికృతంగా మారింది. ఆ దృశ్యాన్ని అందరూ చూశారు. అయితే వెరోనికా అనే స్త్రీ మాత్రం ఇలా అనుకున్నది, చేసింది. నాకు ఎక్కడ నుండి ఆ ధైర్యం వచ్చిందో తెలియదు.
నేను కూడా మీ వలె సాధారణ స్త్రీనే, భయం పిరికితనం నిండిన దాన్నే. అయితే చూసి ఉన్నాను, ఆయన మంచి గురించి ఎంతో విన్నాను. నా బంధువు ఒకరికి స్వస్థతనిచ్చాడు కూడా. అలాంటి వ్యక్తికి సహాయం చేయుటకు వెనుకాడ నా మనసు ఒప్పుకోలేదు. సైనికుల మధ్య గుండా యేసు దగ్గరకి ధైర్యంతో వెళ్ళాను. చేతిలో ఉన్న గుడ్డతో ఆయన ముఖం నుండి కారుతున్న రక్తాన్ని నేనే తుడిచాను. మాత్రం కాదు, నా మనసులో కూడా ముద్రితమైంది. నిజమైన ప్రేమ ఉన్నప్పుడు మనస్సులో ధైర్యం, సాహసం జనిస్తాయి. నిజమైన ప్రేమ లేనప్పుడే అనుకున్నాను, చేయలేదు, సాధ్యపడలేదు అని కారణాలు చెబుతాం. మనలో తలంపు మాత్రం ఉంటే చాలదు, అది ప్రేమగా, ఆదరణగా ఆచరించే విధంగా, ఈ సమాజంలోని మచ్చలను తుడిచే విధంగా రూపుదాల్చాలి. ప్రార్థించుదాం. ప్రేమ ధైర్యం కలిగిన వెరోనికాకు మీ ముఖ చిత్రమును వస్త్రముపై ముద్రించి ఇచ్చిన జేసువా, మమ్ము కూడా ఆమె వలె ప్రేమ ధైర్యం కలిగి ఇతరుల బాధలను తుడిచేలాగున చేయండి స్వామి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడిని గాక, నీ రాజ్యము వచ్చుని గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుని గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. దేవుని ప్రసాదము చేత మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మకైన మా కొరకు ఎప్పుడూ మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితకును పుత్రునికి పవిత్ర శాంతులకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. మా దయగలనండి స్వామి, దయగలనండి స్వామి. 7వ స్థలము గ్రామ పంచాయతీ దగ్గర. యేసు ప్రభువు రెండవసారి స్లీవ కింద బోర్ల పడుట. ఈ భూమిని సృష్టించిన వాడు ఈ భూమి మీదనే పడిపోయాడు. శరీరం పడింది, అయితే లక్ష్యం పడిపోలేదు. అందువలన మరలా లేస్తున్నాడు. పడినను లేచి నడిస్తేనే గమ్యస్థానం చేరగలరు. తమ ప్రత్యక్షంగా చూపుతున్నాడు. ఆనందం, దుఃఖం, జయాపజయాలు, బాంధవ్యం,
తెగదెంపులు ఇలా ఒకదాని తర్వాత మరొకటి ఎదురవుతున్న యథార్థ సంఘటనల సంకలనమే మానవ జీవితం. దీనిలో పడిపోయేది కొత్తేమీ కాదు, విచిత్రము కూడా కాదు. మనలో ఎప్పుడూ పడిపోని వారు ఎవరున్నారు? అజాగ్రత్తగా నడిచినప్పుడు గుంతలలో పడిపోతాం. భుజముపై భరించవలసిన భారం ఎక్కువైనప్పుడు పడిపోతుంటాం. మన ఆటలు క్రియల వలన స్వార్థంతో ఇతరులను హింసించినప్పుడు పడిపోయేది వారు కాదు, మనమే నైతిక విలువల నుండి పడిపోతున్నాం. పడిన తర్వాత మరలా యేసు లేచి నడచలేదంటే మనకు రక్షణ వచ్చింది. తమ ఉద్దేశం నెరవేర్చాలనుకున్న వారు దాన్ని పొందుటకు తగిన సిద్ధాంతములు కలిగిన వాటిని సాధించేవారు. గమ్యం పట్టుదల లేని వారికి సాధనలు సాధ్యం కావు. కాలు జారినా దారి మారిపోకుండా మన గమ్యాన్ని చేరుటను నేర్చుకుందాం. ప్రార్థించుదాము. లేచి మరలా నడిచిన యేసువా, విరిగిపోకుండా మా మనసులను కాపాడండి. మా శక్తి మీద నమ్మకం లేకపోయినను మీ కృప మీద నమ్మకము కోల్పోకుండా ఉండేటట్లు చేయండి తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా ఆయనము మాకు బట్టి మా యొక్క అపగడిన వారిని మన్నించినట్లు మా అపగడను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు నీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, మా పాపమైనప్పుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. పితకును పుత్రునికి స్పిరితు శాంతునకును మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు సదాకాలం నీకే స్తోత్రం కలుగును గాక. మా మీద దయగా పిచ్చయ్య గారి కొట్టు దగ్గర ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీరు తిరుసేవ చేయక ఈ లోకమును రక్షించితిరి. మన కోసం ఎవరైనా ఏడ్చారా అని ఎదురు చూడడం సహజం. మన కష్టాలను చూసి మనతో కలిసి దుఃఖించుటకు ఏడ్చుటకు ఎవరు లేరా అని ఎదురు చూడడం కూడా సబబే. అయితే యేసు తన కోసం తనను చూసి ఏడ్చుచున్న స్త్రీలను చూచి, నా కోసం ఏడవద్దు, మీకోసం మీ బిడ్డల కోసం ఏడవండి అన్నారు. పచ్చి మ్రానుకే ఈ గతి అంటే ఎండిన మ్రానుకు ఏ గతి అగునో. శోకార్తులు ధన్యులు అన్నారు యేసు. పరిహసించు వారి మధ్యలో కనికరము లేక హింసించు వారి మధ్యలో యేసు కోసం ఏడ్చిన స్త్రీలు ధన్యులే. అయినను వారు ఏడవవలసింది వేరే కారణాల కోసం అంటున్నాడు యేసు. వారు ఎవరి కోసం ఎందుకు ఏడవాలి? స్త్రీలు వారి సొంత పరిస్థితులను చూసి ఏడవాలి. అనేక విధములుగా బాధపడుతున్న స్త్రీలను తలంచి ఈ సమాజం విలపించాలి. పేదరికంలో కూడా ఎక్కువగా బాధాలని యేసు చెప్పిన దానిలో ఎంత అర్థముందో చూడండి. బాధ్యత లేక పిల్లలను పెంచితే
బిడ్డలు చెడ్డవారిగా పెరిగినందువలన వారు ఏడవలసిందే కదా. స్త్రీ నుండి పుట్టినను, స్త్రీలతో పెరిగినను, స్త్రీలను కించపరచుచు వారి కోసం ఏడవలసిందే కదా. ధ్యానించుదము. మా మీద ప్రేమ కలిగి మాతో పడిన యేసువా, మా మీద ప్రేమ కలిగి పాటుపడిన యేసువా, మీ కోసం ఏడ్చేలాగు చేయండి. మీ మాట ప్రకారం మా కోసం, మా పిల్లల కోసం చింతింపచేయండి తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడని గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందులో నెరవేరును గాక. నానాటికి కావలసిన ఆహారము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక వీళ్ళ నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవ ప్రసాదము చేత నిండిన మా ఉదయము ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వాదపడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందులో ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి.